హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రాధీస్ కిచెన్ అండ్లో చికెన్ దమ్ బిర్యానీ, పక్కా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న చికెన్లో 2 బిర్యానీ ఆకు, 7-8 లవంగాలు, 4-5 ఇలాచీలు, మరాఠీ మొగ్గ, జాపత్రి, అలాగే కొద్దిగా షాజీరా, ముందుగా వేయించుకున్న ఫ్రై ఆనియన్స్, అలాగే 2 నిమ్మకాయలు రసం తీసుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముందుగా నిమ్మరసం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకోవడం వలన ముక్క మంచిగా టేస్టీగా ఉంటుంది. అలాగే 5 లేదా 6 చెంచాల కారం, 3 చెంచాల ఉప్పు, కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. 3 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా పసుపు, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా చికెన్ మసాలా, 2 చెంచాల బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే 7 నుంచి 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అలాగే 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ వచ్చేసి మిస్ అయ్యింది. అలాగే 1 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. లేదంటే మీరు ముందు రోజు చేసే ప్లాన్ ఉంటే నైట్ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నైట్ అంతా చికెన్ నానితే చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే త్వరగా ఉడుకుతుంది కూడా. ఇక్కడ నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను కదా, దానికి నేను 2 kgs బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ మంచిగా 4-5 సార్లు బాగా కడుక్కొని 1 గంట సేపు నాననివ్వాలి. అలాగే ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని ఇందాక చికెన్లో వేసాం కదా హోల్ గరం మసాలా, అవన్నీ వాటర్లో వేసుకోవాలి. అలాగే 5 లేదా 6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, అతుక్కోకుండా. సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే వాటర్ మనకి చాలా ఉప్పుగా ఉండాలి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టి వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. తర్వాత పక్కన ఒక బిర్యానీ గిన్నె తీసుకొని దాని అడుగున కొంచెం ఆయిల్ వేసి అంత స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని గిన్నె అడుగు భాగాన మొత్తం ముక్కలు అనేది నీట్గా సర్దుకోవాలి. అలాగే చికెన్ పైన కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది ముందుగా వేసుకోవడం వల్ల.
అంతలోపు వాటర్ అనేటివి బాగా మరుగుతున్నాయి కదా. ముందుగా మనం వేసుకున్న కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కావాలి అనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు. మనం తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటాయి కాబట్టి నేను తీసి పక్కన పెడుతున్నాను. గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి రైస్ని మంచిగా ఉడికించుకోవాలి. రైస్ అనేది బాగా ఉడుకుతుంది కదా. మనకి రైస్ 70 to 80% ఉడికితే సరిపోతుంది. చికెన్కి దమ్ పెట్టినప్పుడు మిగతా 30% అనేది ఉడుకుతుంది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రైస్ అనేది మొత్తం ఉంచుకోవాలి వాటరు. ఇలా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అందులో రైస్ అనేది లేయర్గా వేసుకోవాలి. ఇలా రైస్ని సమానంగా అనుకోవాలి. అలాగే మిగిలిన అన్నాన్ని కూడా వేసుకోవాలి. మొత్తం అన్నం వేసుకున్న తర్వాత నీట్గా సర్దుకోవాలి. అలాగే చివరిగా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ కొద్దిగా నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అలాగే రైస్ ఉడికించిన వాటర్ 1 గ్లాస్ వేసుకుంటున్నాను. వాటర్ వేయడం వల్ల రైస్ అనేది మంచిగా దమ్ అవుతుంది. అలాగే చివరిగా 2 లేదా 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత దానిపైన బరువు పెట్టుకోవాలి. ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే 30 minutes మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా రైస్ అనేది ఎలా పొడి పొడిగా ఉందో, చాలా బాగా కుక్ అయింది. అలాగే చికెన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది. చూసారు కదా ఫ్రెండ్స్, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఒక్కసారి నేను చేసిన ఈ బిర్యానీ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కనుక ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.